ఏమండి ఏమండి అబ్బా లేవండి. ఏంటి? మీ అన్నయ్య గారు మీకోసం వెయిట్ చేస్తున్నారు. అన్నయ్య వెంటనే పంపించేస్తాను. డోంట్ వరీ. ఓకే అన్నయ్య. ఏంటి ఇప్పుడే నిద్రలేచావా? రాత్రి లేట్ అయిందా? లేదనే, రాత్రి ఫ్యాక్టరీలో మిషనరీ బ్రేక్ డౌన్ అయింది. ఇంజనీర్తో వాళ్ళతో డిస్కస్ ఎక్కడ? క్లబ్ లోనా? క్లబ్లోనా? అవును. రాత్రంతా నువ్వు తాగుతూ క్లబ్ లో ఎంత అసహ్యంగా బిహేవ్ చేసావు ఇప్పుడే తెలిసింది. చేసిన వెధ పని ఎలాగో చేసావు. బార్లో బిల్లు కట్టకుండా వచ్చావని ఫోన్ చేసి అడిగితే నాకెంత సిగ్గుగా ఉంది. నీ మీద నీకు అసహ్యం వేయటలేదు. అయిందా? బాగా పెట్టారా గడ్డి? పెడతాడే. ఎన్నాళ్ళు నన్ను ఇలా బానిసలా చూస్తాడు, నేను చూస్తాను. ఆయన మీద ఎందుకండి అంత కోపం? ఎక్కడో అనాథగా పెరగాల్సిన మిమ్మల్ని పినతండ్రి కొడుకని ప్రేమతో తెచ్చి పెంచారు. సొంత తమ్ముడి కన్నా ఎక్కువగా చూశారు. మిమ్మల్ని ఒక మాట అనే హక్కు ఆయన కాకి ఇంకెవరికి ఉంటుందండి? పిచ్చ పిచ్చగా మాట్లాడావంటే పళ్ళు రాలిపోతాయి, జాగ్రత్త. అనే అర్జెంటుగా రమ్మని కౌరు చేశారంట. నాకు తెలియకుండా బ్యాంకు నుంచి 20 లక్షలు ఎవరు డ్రా చేశారు? చెక్కుల మీద నా సంతకాన్ని ఎవరు ఫోర్జరీ చేశారు? అంత ధైర్యం అనుకుంటుందనే. నీకు లేదంటావా? అంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? ఇంకా నాటకాలు ఆడాలని ప్రయత్నించు శివాజీ. నువ్వు చేస్తున్న ప్రతి వ్యధమ పనికి ఆధారాలు సంపాదించి అడుగుతున్నాను. ఇంతకాలం నువ్వెంత లోఫర్గా తిరిగినా నీ భార్య బిడ్డల మొహం చూసి నేను క్షమించాను. ఇంకా అవకాశం కూడా నువ్వు పోగొట్టుకున్నావు. ఒక్క క్షణం నువ్వు ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ ఉండడానికి వీల్లేదు. నీ మొహం నాకు చూపించదు. నన్ను క్షమించానే. మళ్ళీ జన్మలో ఇలాంటి పొరపాటు చేయను. ప్లీజ్ అదే, ప్లీజ్ ప్లీజ్ అదే. మేనేజర్ సార్, ఇవాళ నుంచి ఈ ఆఫీసులో ఇతను కేవలం వర్కర్ మాత్రమే. ఎటువంటి హక్కులు అధికారాలు లేవు. వెంటనే తాళాలు తీసుకోండి. అలాగే సార్. బాబు తాళాలు ఇవ్వు. ఏంటి ఆఫీసులో ఏదో గోల్మాల్ జరిగిందంట? మీ అన్నని పవర్స్ అన్ని పీకేశాడంట. అప్పుడే ఈ విషయం నీకెలా తెలిసింది? పీపీసీ వాళ్ళకు కూడా మాకొచ్చినంత ఫాస్ట్ గా ఏ న్యూస్ రావుబే. అవును, నీ పవర్స్ అన్ని కట్ అయిపోతే మాకు ఇవ్వాల్సిన 10 లక్షలు ఎలా కడతావురా? మీ డబ్బు ఎక్కడికి పోదు, నన్ను నమ్మండి. నిన్ను నమ్మే 6 నెలల నుండి వదిలేశా. నెల రోజుల్లో నా బాకీ సెటిల్ చేయి, లేకపోతే నీ డెడ్ బాడీని నీ పెళ్ళాం కూడా గుర్తుపట్టదు. అర్థమైందా? నాన్న చూడు చూడు చూడు. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి అబ్రహాంతో మాట్లాడొస్తాను. ఓకే ఓకే. నమస్తే భయ్యా. నమస్తే. ఏం చెక్కన్నా, చాలా రోజుల తర్వాత వచ్చావు, ఏంటి మ్యాటర్? ఏం లేదు భయ్యా, మీతో ఒక సీక్రెట్ బిజినెస్ మాట్లాడదామని వచ్చా. మా స్టూడెంట్స్ ఇద్దరు బ్యాంకు దగ్గర ఒక సూట్ కేసు కొట్టేశారు. సూట్ కేసు? బ్యాంకు దగ్గర? ఎవరి దగ్గర కొట్టేశారు? ఎవడో బ్రెయిన్లెస్ దగ్గర. దాని నిండా బ్రౌన్ షుగర్ ప్యాకెట్లు ఉన్నాయి. అలాగా? సూట్ కేసు ఎక్కడ? మా వాళ్ళ దగ్గర ఉంది. మీ వాళ్ళ ఎక్కడ? ఉండి పిలుస్తా. ఒరే భయ్యాలు రండి, మీకు అబ్రహాంతో పరిచయం చేస్తాను. నమస్తే బ్రదర్. చూసారా నా స్టూడెంట్స్ ని? వదిలితే బాణంలా దూసుకుపోతారు. ఎందుకు వదులుతాను, ఎక్కడికి పోతాను? ఏరా, నా సూట్ కేసే కొట్టేసి నాకే అమ్మేయడానికి వస్తారా? అవును బెదరు, ఎక్కడమ్మాలో తెలియక మీ దగ్గరికి వచ్చాం. పోనీ ఎక్కడమ్మంటారో చెప్పండి, అక్కడ అమ్ముతాం. ఎరా, ఈయన దగ్గర సూట్ కేసు కొట్టేసావని ముందే నాతో ఎందుకు చెప్పలేదు? ఇక్కడికి తీసుకొస్తా, నువ్వు మాత్రం ముందు మాకు చెప్పావా? సరే, జరిగిందంతా ఒక పీడకలుగా భావించి మర్చిపోదాం. సార్, మీరిక మళ్ళీ మా కళ్ళ కనపడకుండా ఎక్కడికైనా వెళ్ళిపోండి. నేను కాదురా, మిమ్మల్ని కనపడకుండా ఖర్చు మారుస్తా.
ఎవరు నువ్వు? నేనెవరో మీకు తెలియదు కానీ మీరెవరో నాకు ఇప్పుడే తెలుసు. పదని మాట్లాడుకుందాం. బాగున్నాడు. ఎవరే బాబు? చెప్తాను. ఈ బాబుని మీరు కిడ్నాప్ చేయాలి. కిడ్నాప్? అవును, ఈ బాబుని మీరు కిడ్నాప్ చేసి నాకు అప్పగించాలి. ఈ బాబు నీకు తెచ్చి ఏం చేస్తావు? అదంతా మీకు అనవసరం. ఈ కిడ్నాప్ ప్లాన్ సక్సెస్ చేశారంటే మీకు 5 లక్షలు ఇస్తాను. 5 లక్షల? ఆ. ఇంతకీ ఈ కుర్రాడెవరు? ఏ చెబితే కానీ చేయరా? ఎందుకు చేయం? కానీ అగ్రిమెంట్ అన్నాక దాని బ్యాక్గ్రౌండ్ ఏమిటో ఫ్లాష్ బ్యాక్ ఏమిటో మేము తెలుసుకోవాలిగా. చెప్తాను. వీడు మా అన్నయ్య గారి ఒకే ఒక్క కొడుకు. చాలు చాలు, సింగిల్ లైన్ లో సీరియల్ మొత్తం అర్థమైంది. ఓకే డన్. కానీ జరిగే వ్యవహారం ఏమిటండి ఇది? ఈ రోజు బాబుతో ఫోటోస్ దిగుదాం అనుకున్నా. ఫోటోగ్రాఫర్స్ కూడా కబుర్ చేశాను. మీరు లేకపోతే ఎలా? నాకు ఫ్యాక్టరీలో అర్జెంట్ పని ఉంది, నేను తప్పకుండా వెళ్ళాలి. మీరు ఫోటోలు దిగుతూ ఉండండి, నేను వచ్చి జాయిన్ అవుతాను. ఓకే బాయ్. ఎందుకులేండి ఇవన్నీ? వెళ్లే ముందు ఇచ్చే గిఫ్ట్ మాత్రం మర్చిపోయారు. సారీ, మర్చిపోయాను కదా. చాలే ఊరుకోండి. గిఫ్ట్ అడిగింది నాకు కాదు. ఓ బాబు కదా, ఆ విషయం మర్చిపోయాను. బాబు నవ్వేశాడు. బాయ్ బాయ్. దీపా, నేను బయటికి వెళ్ళొస్తాను. ఎక్కడికండి? అబ్బా అడిగావు. నేను వెళితేనే కొన్ని పనులు అవుతాయి, కొన్ని పనులు ఆగుతాయి. వస్తాను. శ్రీహర్ష ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ శరత్ కుమార్ గారు ఇదేనా? అవునండి. ఐఎమ్ శ్రీవత్సవ, ఫేమస్ స్టిల్ ఫోటోగ్రాఫర్. వీళ్ళిద్దరు నా అసోసియేట్స్. ఓహో, మీకోసమే ఎదురు చూస్తున్నారు. రండి, అమ్మగారిని పిలుస్తాను. ఆ, మీరు ఆ సోఫాలో కూర్చోండి, నేను అమ్మగారికి చెప్పొస్తాను. అలాగే. కానీ, దొంగ రాసుకె చేతులుకోవా? ఖాళీగా ఉండడం ఎందుకని. నర్సయ్య, నువ్వు వెళ్ళి గార్డెన్ నీళ్ళు పెట్టు. అలాగేనమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఈ బాబుకైనా మేము ఫోటోలు తీయాలి. అవునండి. ముద్దుగా ఉన్నాడు, నైస్ బేబీ. పిల్లల్ని ఫోటోలు తీయడం మాకు సరదా. పిల్లలు మల్లెలు చాలా మెత్తనంటారు. బాబుని చూస్తుంటే ఏదో తెలియని ప్రత్యేకత, పెక్యులియారిటీ కనిపిస్తుంది. అవును, చూడగాని
భవిష్యత్తులో ఏదో చరిత్ర సృష్టిస్తాడనే నమ్మకం ఇప్పుడే కలుగుతోందండి. అందుకే మాకు ఇలాంటి మెరుపులాంటి కుర్రాడు దొరకటం మా కెమెరా చేసుకున్న అదృష్టం అండి. వెళ్ళి వ్యాన్ లైన్ లో పెట్టు. లైన్లో పెట్టినా ఎవరిని? వ్యాన్ లైన్ లో పెట్టు. ఇప్పుడు క్లియర్ గా ఉంది. ఫోటోలు బాబు ఒక్కడే తీయాలా? బాబుతో పాటు కొన్ని ఫోటోలు మేము కూడా తీయించాం. అలాగా. మరి మీ డ్రెస్సు, కావాలనే వేసుకున్నాను. మీ శారీ చాలా బ్రైట్ గా బాబును డామినేట్ చేసేట్టుగా ఉంది. ఫొటోస్ లో బాబు డల్ అయిపోతాడు. అలాగా అయితే నేను వెంటనే లైట్ కలర్ శారీ మార్చుకోవాలి. అలాగే త్వరగా మార్చురండి. అలాగే. కుక్క బ్రౌనీ భయపడకండి, అదేం చేయదు. ఏమీ చేయదా? దాని ఉత్సాహం చూస్తుంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేసేలాగా కనిపిస్తుంది. కుక్కలంటే మాకు భయం లేదండి, కానీ బొడ్డు చుట్టూ 18 ఇంజక్షన్లు అంటేనే భయం. దాన్ని తీసుకెళ్లి లోపల కట్టేయండి, లేకపోతే మా పని సక్రమంగా జరగదు. బ్రౌనీ కమ్ ఆన్, కమ్ కమ్ కమ్. థ్యాంక్ యూ మేడం. త్వరగా వెళ్ళి డ్రెస్ మార్చురండి. అవును మేడం, మేము కూడా అర్జెంట్గా వెళ్ళిపోవాలి. 10 నిమిషాల్లో వచ్చేస్తాను. ఓకే. మేడం, బాబుని మాతో కాసేపు ఒంటరిగా వదిలేయండి. మాకు అలవాటైతే ఫోటోలు ఫ్రీగా తీయడానికి అవకాశం ఉంటుంది. అలాగే. థ్యాంక్ యూ. బాబు ఇక్కడ ఉండాలిగా. ఫోటోగ్రాఫర్స్ కూడా కనిపించడం లేదు. బాబు 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 బాబు. అమ్మగారు అమ్మగారు, వాళ్ళు ఆ ముగ్గురు నలుగురు బాబుని ఎత్తుకెళ్ళిపోయారు అమ్మగారు. అల్లేసుకుందాంరా మల్లెతీగా ఒప్పుకో సరదాగా.